ఇప్పుడు నేను ఇంకొకటి కూడా ప్రజలకు అర్థమయ్యేలా ఈ మానవత్వం గురించి కూడా వీళ్ళు రాస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద కారు కింద పడి మానవత్వం చనిపోయింది అని అంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి మానవత్వం ఎంత గొప్ప స్థితిలో ఉందనేది కూడా ప్రజలకు అర్థమయ్యేలా కొన్ని మాటలు వినిపిస్తా, దానిపైన కూడా మాట్లాడొచ్చు ఒక 2 minutes అందరూ. ఎస్, బయట ప్లే చేయండి ఒకసారి. పుష్కరాల్లో 29 మందిని పబ్లిసిటీ పిచ్చి కోసం తొక్కి చంపేసిన తర్వాత ఏం మాట్లాడారు, ఆ తర్వాత మన కందుకూరులో ఇరుకు సందుల్లో ఇరికించి ఫోటోల్లో జనం చాలా వచ్చినట్టు చూపించాలి కాబట్టి ఇరుకు సందుల్లో మీటింగ్లు పెట్టుకుని ఇరికించి 8 మందిని చంపేసిన తర్వాత ఏం మాట్లాడారు? ఒక్క నిమిషం సార్, ఒక్క సెకండ్ ప్లీజ్ సార్. రాజశేఖర్ రెడ్డి గారి ఆ మరణం ఎలా జరిగిందో ఏమో తెలియదు కానీ ఆయన పోయినప్పుడే ఈ రాష్ట్రంలో మానవత్వం పోయిందండి. రైట్. ఆయన కొడుకొచ్చి మళ్ళా దాన్ని పార్టీని కూడా వ్యతిరేకించి మాట ఇచ్చిన కోసం నాన్న కోసం నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నాను అని మానవత్వాన్ని చూపిస్తే దాన్ని తొక్కాలని ఇప్పుడు ప్రయత్నం. రైట్. ఆ బయట ఒకసారి ప్లే చేయండి, ఆ 2 వరుసగా ప్లే చేయండి. పుష్కరాలు ఏం తప్పు జరిగింది? ఓకే, దురదృష్టం చనిపోయారు. కుంభమేళాలో చనిపోలా, జగన్నాథ రథచక్రాల్లో చనిపోలా, ఒక బస్సు యాక్సిడెంట్ చనిపోలా, జరుగుతాయి. జరిగినప్పుడు ఆ రోజు నేను చెప్పాను, చెప్పిన తర్వాత కమిటీ కూడా అక్కడ కాలువలో పిల్లలు పడ్డారన్నారు. ఒక 5-10 నిమిషాలు ఉంటామంటే నేను కూడా హాస్పిటల్ పోయి వాళ్ళు చూసి వస్తాను. ఏమంటారు, ఉంటారా? మీరందరూ ఉండండి, నేను హాస్పిటల్కి పోయి చూసి వస్తాను. చూసి వచ్చిన తర్వాత ఏం చేయాలో మీకు చెప్తాను. ఎస్ ప్రసాద్ గారు, సమయం తక్కువ ఉంది, కన్క్లూడ్ చేయండి. ఒకటి కందుకూరు, రెండోది వచ్చి పుష్కరాలకు సంబంధించింది. మానవత్వం గురించి మాట్లాడే ముందు మనం పేపర్లలో అంతంత పెద్ద హెడ్లైన్లు పెట్టే ముందు ఆలోచించాలా లేదా? ఎందుకు ఆలోచిస్తారు సార్? మీకు ఒకటి చెప్తున్నాను చూడండి, నేనేం చేసినా రైటు. పూర్వం అశ్వమేధ యాగం చేసేవారు, నా గుర్రం ఎంత దూరం వెళ్తుందో అంతవరకు నా సామ్రాజ్యం. నా నోట్లోంచి ఏ మాట వచ్చినా ఈ తపెలగాలు రాసేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు, వాళ్ళకి అనుగుణంగా. ఈ భౌగోళికాలు చెప్పేదంతా వాళ్ళకి అనుగుణంగా చెప్తారు. ఈ భరోసా ఉన్నప్పుడు ఎవరికి భయం పడతారు? మీకు విలువలు విశ్వసనీయత ఉంటుంది కాబట్టి, జర్నలిజం మీద కమిట్మెంట్ ఉంటుంది కాబట్టి నేను ఇది మాట్లాడొచ్చా లేదా అని 25-10 సార్లు ఆలోచిస్తారు. వాళ్ళకి ఖండించడం కూడా, ఇక్కడ గౌరవ కొమ్మినేని గారు ఖండించిన విధానం కూడా వాళ్ళకి నచ్చలేదు. అంటే వాళ్ళకి నచ్చినట్టు ఖండించాలి, వాళ్ళకి నచ్చినట్టు చేయాలి. సో అవన్నిటికీ వాళ్ళు ప్రీ డిజైన్డ్ ప్రోగ్రాము ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుంటే, తర్వాత మీకు చెప్తున్నాను, ఇవాళ 78 సంవత్సరాల స్వతంత్రంలో ఒక ప్రాంతీయ పార్టీ ఒక ప్రాంత పరిరక్షణ కోసం ఆవిష్కరించబడింది అన్నదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ఒక సోదాహరణ. దగ్గర పెద్దలు చెప్పినట్టు, ఏ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రాథమిక బాధ్యత విద్య, వైద్య, ఆరోగ్యం తప్ప ఇంక దేని మీద వాళ్ళకి కన్సర్న్ లేదన్న దగ్గర 200% కన్సర్న్ చూపించిన వైఎస్ఆర్సీపీని ఎలాగైనా అనగదొక్కాలి. ఈ ప్రత్యక్ష రాజకీయాల్లో వీలు లేకుండా మేము అనే ఒక సామ్రాజ్యాలు స్థాపించుకున్న దగ్గర మేము చేసే దోపిడీలకి ఇలాంటి వాళ్ళు అడ్డుపడకూడదు. అంటే వీళ్ళకి ప్రతి దగ్గర ప్రజలకి ఏం చేయాలన్న ట్రాన్స్పరెన్సీ వైఎస్ఆర్సీపీ చేసి చూపించింది. అది మచ్చుతునక ఎవరైనా సరే. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మొన్న అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ చేయించండి, జగన్మోహన్ రెడ్డి రన్వే మీద టేక్ ఆఫ్ చేసి రెడీ పైకి లేచి బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ గాలిలో ఉంటుంది, ప్రపంచ పటాల్లోకి ఎగిరి చూపిస్తుందని చూపించిన దగ్గర ఆ పైలట్లు ఏం చేశారు, దబేలిని కొదేసి చంపేశారు చూడండి. అలాగా అదే పని వీళ్ళు చేస్తున్నారు. ఈ రాక్షసత్వాన్ని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహిస్తారు అనుకుంటే ప్రజాస్వామ్యవాదులు ఇంకా బతికే ఉన్నారు. ఇవాళ కాదు రేపైనా ప్రజా విప్లవం రాబోతున్న తర్వాత తట్టుకునే పరిస్థితులు కొందరు. 10 seconds సార్.